जय सद्गुरु ब्रह्म महाराज को, जय सद्गुरु ब्रह्म महाराज को, जय सद्गुरु महाराज को। అందరూ పనుకునేరేమో చెక్ చేస్తున్నారు. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री राजयोगी गुरु शिष्यं निजानंद नित्यतं गुरुश नरसिंह योगी नामांकितं सद्गुरुते नमो नमः। ఇక్కడ వేదికని అలంకరించిన పెద్దలకు నా యొక్క హృదయపూర్వక వందనములు అర్పిస్తూ, అదేవిధంగా సర్వ అధ్యక్ష స్థానం వహించిన మా గురుమూర్తికి నా యొక్క పాదాభివందనములు అర్పిస్తూ, అదేవిధంగా మా అమ్మైన మీనచ్చమ్మ తల్లికి నా యొక్క హృదయపూర్వక వందనములు అర్పిస్తూ, అదేవిధంగా మా అగ్రజుడైన సురేశయ్య వారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు ఆశిస్తూ, ఈ వేదిక ఉన్న పెద్దలకి పేరు పేరున నా ద్వాదశి దండములు అర్పిస్తూ, అదేవిధంగా సోదరి వాళ్ళకు కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు అర్పిస్తూ, ఇప్పుడు ఈ యొక్క ఆత్మ అనాత్మ, ఆత్మ అంటే 84 లక్షల జీవరాశులలో చైతన్య రూపముగా ఉన్నది ఆత్మ. పిపిలికాది బ్రహ్మ పరిహంతారము నిండుకొని ఉన్నది ఆత్మ. అది చిన్నదానికంటే చిన్నదయ్యి, పెద్దదానికంటే పెద్దదయ్యి శోభిల్లుచున్నదే ఆత్మ. అటువంటి ఆత్మ తానే తన స్వరూపం కోల్పోయి తానే 4 ఉపములు ధరించుకున్నాడు. 4 ఉపాధులు ఎత్తినది. ఏవి 4 ఉపాధులు? అండము, పిండము, మరి జలజము, ఉద్భిజమని 4 విధముల 4 విధముల ఉపాధులు జన్మించినవి ఏమేమని విచారం చేసినప్పుడు కేవలము అండంలో పుట్టినటివి 21 లక్ష, కేవలము జలంలో పుట్టినటివి 21 లక్ష, కేవలము చెట్ల రూపకరంగా పుట్టినటివి 21 లక్ష, కేవలం పిండ రూపకరంగా పుట్టినటివి 21 లక్ష. ఈ 84 లక్షల జీవరాశులు ఆత్మ యొక్క పరిణామమే. ఈ యొక్క ఆత్మ యొక్క పరిణామమే అనాత్మ. అనాత్మక వ్యవహారమే ఈశ్వరూపము. ఈ బ్రహ్మకు ఆత్మనియు లేక సూత్రాత్మని పేరు కూడా ధరించుకున్నది ఇది. అయితే అనాత్మ రూపకరంగా ఏమేమి బాధలు పడుతున్నది? తన స్వరూపము తాను కోల్పోయి ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికమనే 3 తాపత్రములు మునిగి 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 సంసార సాగరములో ఆలు పిల్ల అన్న దమ్ములు అన్నిటితో తగులుకొని ఈ కర్మచక్రమ తిరుగుతుంది. ఈ కర్మచక్రమ తిరిగి ఈ కర్మచక్రము బంధము సరిపోలేక కాలచక్రమ తిరుగుతుంది. ఈ కాలము ఈ కర్మము ఎక్కడ కూడుకొని ఉన్నామో ఆ కూడుకున్న విధానము మనము గురుమూర్తి దగ్గర దాని విషయ రూపకరంగా తెలుసుకోవాలి. అది తెలుసుకొని ఇప్పుడు కొన్ని విషయములు, ఎందుకంటే మనము జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయ దుఃఖం, పునర్జన్మ సంసార సాగర దుఃఖం, తస్మత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పినారు. అయితే అటువంటి దుఃఖంలో మనం ఏం చేస్తున్నామంటే ఆగమ సంచిత ప్రారంభ కర్మంలో మునిగి తేలుతున్నాము. సంచిత కర్మం అంటే ఏమి? తల్లి గర్భము నుండి బయటికి వచ్చేటప్పుడు తాను ఎన్నో విషయాలు మూట కట్టుకొని తాను పాపము పుణ్యమని మూట కట్టుకొని బయటికి వచ్చింది కాబట్టి అది సంచిత కర్మ, అదొక కుంచ. అటువంటి కుంచని మెడేసుకొని తిరుగులాడుతున్నాడు జీవుడు. తిరుగులాడి మరి పరమాత్మ పద్ధతిగా ఎన్ని కష్టములు వచ్చినా
ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వితంకలు వచ్చినా, అన్నదమ్ములతో పోరాటం వచ్చినా, ఏ వచ్చినా కూడా ఒకటి హనుమంతరాజు చెప్తాడు, అన్నదమ్ములతో పోరాటములు ఎన్నటికీ తగదనుకోండి, అన్ని కష్టములు ఓర్చి ఓపికతోనున్న వాడే మొనగాడంట. ఇప్పుడు నాకే తెలిసింది, నేను తెలుసుకున్నాని, నేనే బ్రహ్మము అన్నవారు కూడా మన్నుపాలైపోయారని మాకు అమ్మ ఇప్పుడు చెప్పింది. అదేవిధంగా మరి ఆ సంచిత ప్రారంభ కర్మంలో ఎన్ని కష్టములు వచ్చినా గురుమూర్తి ఇక్కడ పోయి దాన్ని విచారం చేసుకొని, స్వామి ఇదంటే ఏమని తెలుసుకోవాల, పాప పుణ్యముని తెలుసుకొని పాప పుణ్యముని కడతెరాల. అట్లు కడతెరకుండా ఈ యొక్క ప్రారంభ కర్మముల ఇంగిత కర్మములు కట్టుకుంటాం. మనం గురువు దగ్గరకు వచ్చి గురువు మాటకి సక్రమంగా మనం వినక ఎన్నో పాపయుమాలకు మూలమయ్యి మనకి ఆధ్యాత్మికము, అది భౌతికము, అది దైవికమైన తాపత్రములు మన ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క మనిషికి వస్తాయి. ఆధ్యాత్మికంగా వచ్చేటివి ఏటివి? జ్వరము గాని, కడుపు నొప్పి గాని, రోగము గాని, వాతము గాని, పైత్యం గాని ఆధ్యాత్మికంలో వచ్చేటివి. అది భౌతికమలో వచ్చేటివి ఏమి? పాములు గాని, తేళ్లు గాని, కుక్కలు గాని, పోతులు గాని ఎన్ని యొక్క శరీరానికి భౌతికంగా కరుస్తాయి. మరి అది దైవికమలో వచ్చేటివి ఏమి? పిడుగులు, వర్షము, భూకంపము, కరెంటు, యాక్సిడెంట్లు ఇవన్నీ అది దైవికమలో వస్తాయి. ఈ మూడు తాపత్రయములు గురుమంత్రముతోన ఎగరగొట్టాలి. గురుమంత్ర అనుష్ఠాన పద్ధతి చేస్తే నీ దగ్గరకు వచ్చి నీ పైన పొరలాడిపోతాయి, కానీ నిన్ను కరవవై నీ దగ్గరికి రావు. అకాల మరణాలు కూడా నీ దగ్గరికి రావు. అటువంటి అకాల మరణాలు రాకుండా గురుమూర్తి ఏ ప్రకారం చెప్పినాడో ఆ ప్రకారంగా నడుచుకోవాలా. నడుచుకొని మనం ఎట్లుండాలని ఇప్పుడు చెప్పినప్పుడు గురుమూర్తి ఒకటి మనకి చెప్తాడు. పిండ బ్రహ్మాండములు 2, ఈ రెంటిలో 2 ఆములు, ఖండముగా 4 కూడి అఖండంబు ఎరుక రూపు గణరామ తండ్రి, ఇది తెలిపిన గనుడేరా తల్లిదండ్రి అంటాడు. మరి ఎరుకలంటే 4 ఉన్నాయి. స్థూల శరీరం అందు ఇంద్రియమతో కూడుకున్నది మలినపుటి ఎరక. మరి సూక్ష్మ శరీరం అందు మనసు ప్రాణంతో కూడుకున్నది మిశ్రమటి ఎరక. కేవలము సాక్షి పద్ధతిలో ఉన్నది కేవలపటి ఎరక. అఖండ రూపకర ఉన్నది అఖండపటి ఎరక. అఖండపటి ఎరకనే ఆత్మ, అఖండపటి ఎరకనే నేను. నన్ను నాకు చూపించి నా సంగతి నాకు ఎరిగించిన గురుమూర్తికి ఎన్ని కోట్ల వందనాలు చేసినప్పుడు తప్పని అటువంటి దాన్ని నన్ను నాకు తెలిపి అదే నేను. ఈ అఖండపటి ఎరక నేనని తెలిపి అఖండపటి ఎరక యందు భ్రాంతి రహితమైతేనే పరిపూర్ణ ప్రబోధాన్ని తెలుపుతూ ఈ యొక్క విషయాన్ని ముగిస్తున్నాను. జై సద్గురు మహారాజుకు జై.